ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం జగరౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. ఓం శివాయ గురవే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఓం నిర్గుణ నిరాకార పరబ్రహ్మణే నమ. అందరికీ నమస్కారం అండి. ఈ మైలారం మల్లన్న టెంపుల్ దగ్గర శివాలయం అండి. సాధకులకు సాధన చేసుకోవడానికి అద్భుతమైన క్షేత్రాలలో ఇదొకటి. మైలారం మల్లన్న టెంపుల్. మైలారం మల్లన్న సిద్ధి పొందిన క్షేత్రం ఇదేనండి. పక్కన దత్తాత్రేయ ఆలయం ఉంటుందండి, అది కొత్తగా పడ్డది. శివాలయం ఎంత మంచిగా ఉంటుందంటే ఇక్కడికి పోతే సాధకులకు అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి. ఖచ్చితంగా వెళ్ళండి, సాధకులు ఖచ్చితంగా వెళ్ళండి. అద్భుతమైన శక్తి క్షేత్రం ఇది. శివాలయం లోయలో ఉంటాడు శివయ్య. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మునులు తపస్సు చేసిన క్షేత్రం ఇది. ఇక్కడ ముని ఉండేవాడు ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదండి. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, తలుపు పెట్టి ఉంది. అడికి అడుగు పెట్టడం మీ అదృష్టం. మైలారం మండలం టెంపుల్కి వెళ్తే అక్కడి నుంచి కొంచెం 2 కిలోమీటర్ల దగ్గర శివాలయం ఉంటుంది. వర్షాకాలం వచ్చిన లోయ నుంచి వాటర్ వెళ్తాయి. ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం గిట్ట ఉంటుంది ఇక్కడ. శ్రీశైలం క్షేత్రం ఎంత పవర్ఫుల్, ఎడగిట అంత శక్తి దాగి ఉంది. మునులు ఋషులు తపస్సు చేసిన క్షేత్రం కాబట్టి మల్లన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందిన తర్వాతనే కొమ్మరెల్లి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి తన మహిమను చూపించాడు. ఫస్ట్ మల్లన్న తపస్సు చేసిన ఏరియా ఇదేనండి. ముందుగా వినాయక స్వామిని దర్శించుకొని తర్వాత అయ్యే దగ్గర వాళ్ళ సాధకులు ఖచ్చితంగా పోవాల్సిన క్షేత్రం ఇది. మరీ చెప్తాను కాబట్టి, నేను సాధకును కాబట్టి ఆ ఫీల్ నేను అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. చాలా అద్భుతమైన క్షేత్రం. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మల్లన్న టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మల్లన్న టెంపుల్ ఒకటి కాదు, శివాలయం ఖచ్చితంగా చూడండి. ఓం నందీశ్వరాయ నమః. అలాగే పక్కన శనీశ్వర టెంపుల్ గిట్ల ఉంటుంది, స్వయంభూ శనీశ్వరుడు. మీ శనివారాలు ఏమున్నా ఖచ్చితంగా పోతాయి, నన్ను నమ్మండి. ఈ గుడికి అయ్యగారు ఇతను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు, అక్కడే ఉంటాడు ఇతను. వర్షాకాలం వచ్చినట్టే ఇక్కడి నుంచి వాటర్ పడతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మే నెలలో వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. ఖచ్చితంగా వర్షాకాలం పోనీ ఇంకా సూపర్ అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది, చాలా అద్భుతం. ఫ్యామిలీతో వెళ్ళండి. శని బాధలు, మీ అప్పుల బాధలు ఏవి ఉన్నా ఖచ్చితంగా పోతాయి. 100కి 100% నేను చెప్తున్నాను. ఆ శక్తి ఉంది ఇక్కడ, కాకపోతే మీరు నమ్మి వెళ్ళండి. దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతారో, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు ఖచ్చితంగా క్షేత్రాలకు పోవాల్సిన పని మీది. ఇంట్లో కూర్చొని నా బాధలు పోవాలంటే ఏది పోదు. ఖచ్చితంగా దర్శనాలు చేస్తేనే, కనీసం ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టండి. మీకు దేవుడు అన్ని ఎందుకు చేస్తాడు? అమ్మాయిని అన్నం పెడతాం కదా, వెళ్ళండి. పరమాత్మ నమ్మిన వాడికి, ప్రతి ఒక్కరికి, చెడిపోయిన వాడు ఇప్పుడు చరిత్రలో ఎవడు లేడు. మన కట్టుబాట్లు, మన సిద్ధాంతాలు, మన అలవాట్లు మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ దుర్గతుల పాలవుతున్నారు అందరు. ఇక్కడ కోనేరు ఉంటుంది, నందీశ్వరుడు నోటి నుంచి వాటర్ వెళ్తాయి. అన్ని రోగాలకు గట్టి ఈ వాటర్ తాగండి, మీ సర్వ రోగాలు పోతాయని గ్యారంటీ. అంటే ఏం చెప్పారు, మీ నమ్మకం ఖచ్చితంగా ఉంటే నమ్మకం ఖచ్చితంగా పనిచేస్తుంది. మనకి దేనికైనా గ్యారంటీలు కావాలి కదా, గ్యారంటీల బతకడమే బతున్నాం మనం. దేవుని నమ్మడం వదిలిపెడితే మిగతా అన్ని నమ్ముతాం. దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని చేతగాక మిగతా అన్ని పట్టుకుంటారు. అందుకని ఈ కర్మలు ఇవన్నీ ఉంటాయి. మీరు సాధన చేస్తే అర్థమైంది. సాధన చేయకుండా ఎవరో తపస్సు చేస్తే ఆ తపస్సు చేసిన కాడికి పోయి మనం దండం పెట్టుకొని ఆ తపస్సు పుణ్యం మనం పొందాలి. అదే మనకి షార్ట్ కట్లో పోవాలి మనం. అలా కలవదు, ఎప్పటికీ కలవదు. ఎడగిట్ట ఒక ముని తపస్సు చేసేవారు.
చాలా మంది మునులు ఉండేవారు. ఇప్పుడు జనాలు ఎక్కువ కొద్దీ వాళ్ళకి కూడా దూరంగా ఉంటున్నట్టుంది. అదే మన కోరికలు కదా, కోరికలు కాబట్టి వాళ్ళకి దూరంగా ఉంటారు, జనాలకు దూరంగా ఉండరు కదా. వాళ్ళ తపస్సు భంగం అయితేనే సరిగ్గా రావట్లేదు. ఇంతకుముందు బాగుండేది. వాళ్ళు శివుడు చూడండి ఎలా పంచుకున్నాడు. ఓం నమ శివాయ. కనీసం శివనామైన రోజుకు 11 సార్లు చదవండి నిద్రపోయే మాట. నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు తెలవండి. రేయి పగలు ఎలాగో శివ విష్ణువులు అలాగో మనకి సాధన చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ మీకు అనుభవాలకు వస్తాయి. సాధన చేయండి. సాధన అంటే ఏదో పెద్దది కాదు, భగవత్ నామం తల్లించడమే పెద్ద సాధన. భగవంతుని పేరు ఉన్నాడన్న నమ్మకంతో ఏ తప్పులు చేయకపోవడం పెద్ద గొప్ప సాధన. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం దొరుకుతుంది. మీకు కావాల్సిన ఉన్న చందాలు వేయాలనుకుంటే ఇవ్వచ్చు. వీడికి వెళ్ళి తర్వాత శనేశ్వర టెంపుల్ వస్తుంది. శనేశ్వర కనీసం ఒక నువ్వు నూనె కొంచెం పోసినా సరిపోద్ది. ఇక్కడ మీ శని బాధలన్నీ పోతాయి. పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఒక నల్ల మొక్క ఇచ్చిన చాలు శనీశ్వరునికి. పక్కన ఉంటుంది శనేశ్వర టెంపుల్, అడిగి పోదాం కాసేపట్లో. వ్యూ చూడండి, పెద్ద లోయ, అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతత కావాలంటే ఇది ఇవ్వండి ఖచ్చితంగా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మీ మటుమాయమైపోతుంది. కానీ దేవుడు ఉన్నాడని నమ్మేయాలండి. నేను చెప్పిన నమ్మి పోకండి. నా మాటలు నమ్మిపోతే మీకు కలదు. దేవుని మీద నమ్మకంతో పోండి, జరుగుతుంది. నా మీద నమ్మకం కాదు, నా మాటల మీద అసలు నమ్మద్దు. దేవుడిని నమ్మండి, భగవంతుని నమ్మండి, భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఇదే శనేశ్వర టెంపుల్ అండి. ఓం శనేశ్వరాయ నమః. మన బతుకు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా శనేశ్వర దయ లేనిది అడుగు మడుగు పడదు. ఏదో శాస్త్రం చెప్తారు వెనకడ, కాళ్ళు సరిగా కడుక్కుంటే శనేశ్వరుడు పడుతున్నట్టు. శనేశ్వరుడు అలానే రాక్షసుడు కాదు. మన శుభ్రత కోసం కొన్ని భయం చెప్తారు మన సాంప్రదాయాలలో, మన శాస్త్రాలలో. కొన్ని మన మంచి కోసం చెప్తారు. అందులో వచ్చిన నియమాలు ఇవన్నీ. మొత్తానికి ఆ నియమాలన్నీ ఓ మనిషి మనుగడ కోసం తప్పితే మనిషిని అదలోగా పోవడానికి కాదు. మానసికంగా ఏ భయాలు పెట్టుకోదు. భగవంతుని నమ్మినప్పుడు అన్ని ఆయనకే తెలుసు కాబట్టి నీ ధర్మం నువ్వు పాటించాలి. మెయిన్ అది. నీ ధర్మం నీకంటే ఏం తెలియదు, ఆ ధర్మం కూడా చెప్పాలా? ధర్మం చెప్పాలంటే ఒకటి చెప్పితే ఎన్నటికీ నీకు అర్థం కాదు. నీ సాధన చేసినప్పుడు నీకు తెలిస్తేనే అది ధర్మం అంటారు. నీ లోపల నువ్వు పోవడం అంటే ఏదో గ్రాఫిక్స్లో వాహనం వేసుకొని పోవడు కాదు, నీ మనసుని నువ్వు ప్రశ్నించుకోవడం. ఒక రోజులో ఎన్ని తప్పులు ఒప్పులు పక్కన పెడితే నీ అవసరాని కోసం ఎన్ని చేస్తున్నావు, నీ అవసరం లేని ఎన్ని చేస్తున్నావు, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడమే పెద్ద సాధన. ఆ సాధన ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే మోక్షానికి దారి పడుతున్నట్టు. నీకు మోక్షం అంటే ఏందో కాదు, జ్ఞానం. జ్ఞానం అంటేనే మోక్షం. జ్ఞానం రాంది మోక్షం రాదు. జ్ఞానం అంటేనే భగవంతుడు. భగవంతుడు అన్నిట్లో ఉండడానికి అదే ఉదాహరణ. జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా అన్నిట్లో కనపడుతుంది నీకు. శనేశ్వర టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సాధకులు వండి ఖచ్చితంగా తెలుస్తుంది నీకు. బాధలు ఉన్నవారు, శని బాధలు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ స్వయంభూ శనేశ్వరుడు. ఎవరు నిలబెట్టింది అది, ఎవరు స్వయంగా తనకు తాను నిలిచిన శనేశ్వరుడు. పక్కనే గుండం ఉంటుంది. ఫస్ట్ గుండంలో స్నానం చేసి శనేశ్వర స్వామికి దండం 11 చుట్లు తిరిగి శనేశ్వరునికి నూనె పోయండి. ఆడు ఉంటే అయ్యగారు ఉంటాడు. దానికి 30 రూపాయలు, ఎక్కువ గిట్ట అవసరం లేదు, 30 రూపాయలు ఖర్చు. మీకు అడి పోయి రావడానికి ఛార్జ్ డబ్బులు తప్పితే మిగతా అంతా ఏ ఖర్చు ఉండదు. అక్కడ కోనేటిలో స్నానం చేసి శనేశ్వరుని చుట్టూ తిరిగి మళ్ళీ తిరిగి వచ్చి స్నానం చేసి శనేశ్వరుని మనస్ఫూర్తిగా మొక్కండి. ఇక నుంచి నా బాధలు తీసామని, దైవాన్ని వదిలిపెట్టనన్న మాట ఇవ్వండి చాలంతే. మిగతా అతనే చూసుకుంటాడు. శనేశ్వరుడు, శివుడు అందరూ ఒకటే. వివిధ రూపాల్లో తెలిసిన మన దైవం, మన భారతీయుల గొప్పతనం అదే. భగవంతుడు ఎన్ని రూపాలు ఉండడో కనిపెట్టిన ఏకైక జాతి మనది. ప్రతి ఒక్కరు భగవంతుడు ఒక శక్తి ఉందని నమ్ముతారు, కానీ ఎన్ని విధాలుగా ఉందని వెతికి తపస్సులు చేసి కనుక్కున్న దేశం మనది.
అందుకనే మనకి ఇంతమంది దేవతలు. మనకు ఆవుగీట దేవత కాబట్టి ప్రతి ఉపయోగపడుతుంది. సృష్టిలో ఉపయోగం లేనిది ఏది లేదు. కాకపోతే మనకి పనికిరాని కొన్ని ఉంటాయి. మనకి పనికిరానిది ఇంకో జీవికి పనికి వచ్చేది ఉంటుంది. అంత మాత్రం దాన్ని చీకొట్టాల్సిన పని లేదు. ఈ వర్షానికి రావి చెట్టు అడ్డం పడదని చూడండి, అయినా మంచిగా మొలుస్తున్నది. పండుకొని కూడా శుభ్రంగా మంచిగా ఉన్నది. ఖచ్చితంగా రండి. మైలారం మల్లన్న కాడికి పోయినప్పుడు ఈ 2 టెంపుల్ తీసుకొని ఆ పక్కన దత్తాత్రేయ స్వామి గిట్ట ఉంటుంది, అది తీసుకోండి. ఇప్పుడు మైలారం టెంపుల్కి వచ్చాము. స్టార్టింగ్లో అటు ఇటు కొట్లు ఉంటాయి. మైలారం మల్లన్న అంటే ఇక మీకు తెలిసిన విషయం. బండారి మల్లన్న అంటారు. శివయ్యకి విభూది అయితే ఆ కొడుక్కి బండారి. తన పెళ్లి కోసం బండారి లేదని వేరే దేశం పోయి బండారు తెచ్చిరని చరిత్ర చెప్తారు. కానీ మొత్తానికి అయితే అతను ఒక యోగీశ్వరుడే నా ఫీలింగ్. నేను ఒక పెద్ద యోగి, జ్ఞాని, శివభక్తుడు మొత్తానికి. ఆ శివుడు తర్వాత శివుడు మల్లన్న అంటారు. స్టార్టింగ్ లో ఉంటుంది. పసుపు ఇంకో ఇక్కడ కుడకలలో పసుపు వేసిస్తారు. అది లోపలికి పోయినాక గుడి మీద చల్లాలి. గుడిలో వీడియోలు తీయరాదన్నారు, కానీ ధైర్యం చేసి తీసాను. చివర్లో మల్లన్న స్వామిని తీయలేకపోయినాను, కానీ ఫోటోలు పెడుతున్నాను చూడండి. అద్భుతమైన క్షేత్రం. మన ఏరియాలో ఉన్న టెంపుల్ కొంచెం డిఫరెంట్ ఉంది. చాలా పురాతనమైన గుడి. మల్లన్న స్టార్టింగ్ ఇక్కడే ఫస్ట్ మల్లన్న అనే పేరు మొదలైందే ఇక్కడ. ఇక్కడ ఇద్దరు రాక్షసులు ఉండేవారంట. అప్పుడు మణికాసురుడు ఇది మైలాసురుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళకి ఏరియా చెప్పాను కదా, ఏరియాలో ఋషులు ఎక్కువ ఉండేవారు. వాళ్ళు తపస్సు చేసుకుంటుంటే రాక్షసులు ఇబ్బంది పెట్టేవారు. దాడి దోపిడీలు ఏమని చేస్తుంటే వాళ్ళని హతమార్చి, కాబట్టి ఆ మైలాసురుడు అనే రాక్షసుని హతమార్చింది కాబట్టి మైలార్ మల్లన్న అయింది. ఇక్కడ అతని కూడా తపస్సు చేయడానికి ఏరియాలో గురువులు ఉంటారు కదా, వెనకట గురువులు ఉండేది. ఆ గురువుల దగ్గర పోయినప్పుడు ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి మల్లన్నకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది. సాధన చేసేటోళ్ళకి తెలుస్తుంది. చాలా పౌరుషంగా ఉంటాడు మల్లన్న. మొత్తానికి వీరశైవం కదా, వీరశైవ భక్తులు అంటేనే అలాగ ఉంటారు. ఒకటి సొమ్ము కాసించరు, తన సొమ్ము వదిలిపెట్టరు. ధర్మాన్ని శివయ్య ఎద్దు వాహనం ధర్మం ఎంత ప్రతిష్టో, ఎద్దు అంటేనే ధర్మం. శివభక్తులు గిట్ట ధర్మానికి అంత ప్రతిష్ట ఉంటేనే శివునికి ఇష్టం. రాముడైనా విష్ణువు అయినా ఎవరైనా శివుని మొక్కితేనే విష్ణువు అవుతాడు, శివుని మొక్కితేనే రాముడు అవుతాడు, శివుని మొక్కితేనే అమ్మవారి గిట్ట అవుతుంది. శివుడే అన్ని. శివుడు లేని ప్లేస్ లేదు. శివుడు అంటే శూన్యం, అంటే శూన్యం కాదు, మన మనసు శూన్యం చేసుకోవాలి. ఉదాహరణకు చెప్పాలంటే మల్లన్న స్వామి. ఇంకో వీడియోలో మిగతా ఈ కార్యక్రమాలు చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఇంకా చాలా ఉన్నాయి, జ్ఞానపరంగా చెప్పాల్సినవి, సాధన పరంగా చెప్పాల్సినవి. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి, మీ శని బాధలు అన్ని పోతాయి. మల్లన్న దర్శనంతో పాటు శనేశ్వర స్వామి, నాన్నది శివయ్య దర్శనం మీకు ఉండాలని కోరుకుంటూ, ఇట్లు మీ శివజ్ఞాని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అందరికీ. ఓం శ్రీ